Team Sajjan Youth Force is presenting the skit. The skit is scripted and directed by Sajjan Raqib, the additional director of the administration department, Sajjan Samaj International. నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ. ఓ భగవంతుడా, ఈరోజు ఫార్మాలిటీస్ కనీసం 25,000 వచ్చేలాగా దీవించు నాయనా. నేను నీకు 1116 చెల్లించుకుంటాను. ప్రభువా, ఈరోజు నా వ్యాపారాన్ని ఆశీర్వదించు. షాప్లో బోల్డ్ అంత డెడ్ స్టాక్ ఉండిపోయింది. అది ఏదో రకంగా క్లియర్ అయ్యేలాగా చూడు తండ్రి. వచ్చిన లాభంలో 10వ వంతు నీకు ఇస్తాను తండ్రి. ఓ అల్లాహ్, గత ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చి నేను అధికారంలోకి వచ్చాను, కానీ ఏ హామీ నెరవేర్చలేదు. కాబట్టి ఈసారి ఎన్నికల్లో మళ్ళీ నెగ్గే పరిస్థితి కనిపించడం లేదు. నువ్వే ఎలాగైనా వాళ్ళందరి మనసులు మార్చి నన్ను మరలా గెలిపించు దేవుడా. నేను ప్రతి సంవత్సరం హజ్ యాత్ర చేస్తాను అల్లాహ్. స్వాతి, టిఫిన్ రెడీ చేసావా? ఆఫీస్కు టైం అయిపోయింది. తీసుకొస్తున్నానండి. అంతరాత్మ ప్రబోధన. నేను ప్రతిరోజు 1000 రూపాయలు లంచం తీసుకోవడం కరెక్టేనా అసలు? ఏవండి, ప్రతిరోజు 1000 రూపాయల లంచాలు తీసుకొస్తున్నారు ఎందుకండి? అది మనకు దానివల్ల అంతా కీడు తగులుతుంది. అయినా నా కోసమా ఏంటి? నా కోసమా? నీకోసం, పిల్లల కోసం కదా, మన భవిష్యత్తు కోసమే కదా. అలా కాదండి. ఆపింక ప్రతిరోజు ఇదే రస. ఇచ్చేవాడు బానే ఉన్నాడు, తీసుకున్నవాడు కూడా బానే ఉన్నాడు, మధ్యలో నీకేంటి? అయినా మూసుకొని వెళ్ళి క్యారేజ్ తీసుకొని రా, ఆఫీస్కి వెళ్ళాలి. నేను మీ మంచికే చెబుతున్నాను, ఒకసారి ఆలోచించండి. సర్లే, చెప్పవలే, వెళ్ళు. అమ్మ బాబోయ్, ఇలాంటిది ఒక్కరితుంటే చాలు, ఇంకా ఈ ప్రపంచం మొత్తాన్ని మార్చేద్ది. హలో, దీవెన్ బ్యాగ్సా అండి? అవునండి, దీవెన బ్యాగ్స్. ఏం కావాలి సార్ మీకు? మేము అనాథాశ్రమంలో బ్యాగులు పంచుదాం అనుకుంటున్నామండి. మీ దగ్గర ఉన్నాయి కదా సార్? నెంబర్ 1 క్వాలిటీ, లేటెస్ట్ మోడల్ అన్నీ ఉన్నాయి సార్ మన దగ్గర. షాప్కి రండి, మాట్లాడుకుందాం. ఓకే సార్, తప్పకుండా వస్తామండి. జెస్సీ, నేను ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడే మంచి పార్టీ ఫోన్ చేశాడు. ఆ ఓల్డ్ స్టాక్ అంతా మనోడికి అండగట్టేయాలి. అంతరాత్మ ప్రబోధన. వారు అసలే అనాథ పిల్లలు, వారిని నేను మోసం చేయడం సరైనదేనా? అలా చేయడం కరెక్ట్ కాదు కదా డాడీ. చూడు మేరీ, అలా చేయడం కరెక్టే. ఎందుకంటే అవి త్వరగా చిరిగిపోయినా వాళ్లకు పేరెంట్స్ ఎవరు ఉండరు. కాబట్టి మనకు ఎవరు తిరిగి తీసుకొచ్చి ఇవ్వరు. వారికి కూడా ఎలాగో అది ఫ్రీగానే వస్తుంది కాబట్టి పెద్దగా పట్టించుకోరు. ఏమో డాడీ,
ఏదేమైనా మీరు చేసేది తప్పని మాత్రం నాకు అనిపిస్తుంది. అయినా నువ్వు చిన్నపిల్లవి, నీకువేమి తెలీదు. నువ్వు స్కూల్కి వెళ్ళు. భాయ్జాన్, ఇదిగోండి మీ 50% కమిషన్. అంతరాత్మ ప్రబోధన. ఇదంతా ప్రజాధనం. ఇలా అక్రమంగా సంపాదించడం తప్పు కదా. భాయ్జాన్, ఈసారి కూడా ఆ కాంట్రాక్ట్ మనకే రావాలి. అది వస్తాది కానీ ఈసారి కమిషన్ 50% సరిపోదు. ఎంత కాదన్నా 70% ఉండాలి. ఇదే లాస్ట్ టైంలా కనిపిస్తుంది. నెక్స్ట్ టైం మనకి ఛాన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి మనకి మ్యాక్సిమం మిగిలేలా చూసుకో భాయ్జాన్. చూడు బేటా, ఆ సొమ్ము మనకి హరాం రా. అమ్మీజాన్, మీరు ఇంకా పాతకాలపు రోజుల్లో ఉన్నారు. ఇప్పుడు ఎవడు ఎంత సంపాదిస్తే అంత గొప్పోడు. అరే బేటా, దీనికోసం కాదు కదరా ప్రజలు నిన్ను నాయకుడిగా ఎన్నుకున్నది. అమ్మీజాన్, ఇక చాలా ఆపండి. నేను ఏం చేయాలో ఏం చేయకూడదో నాకు బాగా తెలుసు. మీరు మీ పని చేసుకోండి. అల్లాహు అక్బర్. ఆ దేవుడే నిన్ను కాపాడాలి. వెరీ గుడ్, చాలా మంచి పని చేశావు. ఒకరికి హెల్ప్ చేయాలి అనే ఆలోచన చాలా గ్రేట్. థ్యాంక్స్ ఆంటీ. హౌఎవర్, నీ పేరేమిటమ్మా? నా పేరు మేరీ. నా పేరు స్వాతి. సరే, నువ్వు చేసిన ఈ మంచి పనికి నా తరపున చిన్న ట్రీట్. రండి, అలా జ్యూస్ తాగుతూ మాట్లాడుకుందాం. రండి అమ్మీజాన్. రండి అమ్మమ్మ. బేరర్, చెప్పండి మేడం. 3 సీతాఫల్ మిల్క్ షేక్ తీసుకురండి. ఓకే మేడం. ఏంటి మరీ అంత డల్ గా ఉన్నావు? పొద్దున్న నుంచి ఒకే విషయం గురించి ఆలోచిస్తున్నాను. డాడీ అలా ఎందుకు చేశారో నాకు ఇప్పటికే అర్థం కావటం లేదు. ఏమైంది? డాడీ ఏమైనా అన్నారా? నన్ను ఏమన్నా పర్లేదు, అది ప్రాబ్లం కాదు. కానీ కానీ మా డాడీ బ్యాగ్స్ బిజినెస్ చేస్తుంటారు. ఒక ఎన్జిఓ సంస్థ వారు అనాథ పిల్లలకి బ్యాగ్స్ డిస్ట్రిబ్యూట్ చేద్దామని మా డాడీకి బ్యాగ్స్ ఆర్డర్ ఇచ్చారు. కానీ మా డాడీ ఏమో కొత్త స్టాక్ ఇవ్వకుండా ఓల్డ్ అయిపోయిన డెడ్ స్టాక్ ఇచ్చేస్తున్నారు. ఇలా చేయడం మోసమే కదా. మోసం చేయడం తప్పు కదా. ఇలా చేయడం కరెక్ట్ కాదు డాడీ అంటుంటే నా మీద కోపం పడుతున్నారు. చూడు బేటీ, నువ్వు చిన్నదానివైనా చాలా గొప్పగా ఆలోచిస్తున్నావు. నీకున్న ఆలోచనలో కొద్ది శాతమైనా మా వాడు ఆలోచిస్తే బాగుండేది. ఏమైంది అమ్మీజాన్? మీ అబ్బాయి ఏం చేశారు? ఏం చెప్పమంటావు బేటీ, వాడిని ప్రజలు నమ్మి ఒక ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. కానీ వాడు మాత్రం తన నియోజకవర్గంలో జరిగే ఏ ప్రభుత్వ పనైనా తన వర్గానికి చెందిన వారికి కాంట్రాక్ట్ వచ్చేలా చేసుకొని కమిషన్ల మీద కమిషన్లు తీసుకుంటున్నాడు. ఇక కమిషన్ ఇచ్చిన వారు నాణ్యతంగా పని చేయరు. మా వాడు తనను నమ్మిన ప్రజలను మోసం చేస్తూ పెద్ద పాపాన్ని మూట కట్టుకుంటున్నాడు. ఇది తప్పురా అని చెప్తుంటే నా మీద కూడా కోప్పడుతున్నాడు. అయ్యో, మీది ఇదే పరిస్థితా? నా పరిస్థితి కూడా అంతే. ఏమైందంటీ? మీ ఇంట్లో కూడా ఇదే ప్రాబ్లమా? అవునమ్మా, మా వారు గవర్నమెంట్ ఎంప్లాయ్. ప్రతిరోజు వేల రూపాయలు లంచం డబ్బులు తెస్తూనే ఉంటారు. అలా చేయడం తప్పు అని చెప్పినా నా మీదే కోప్పడతారు. మ్యామ్, ప్లీజ్ టేక్ జ్యూస్. అయినా ఈ రోజుల్లో ఆధ్యాత్మికత అనేటువంటిది బాగా తగ్గిపోతుంది. అందుకే ఇలాంటి అనైతిక పనులు చేస్తున్నారు. అయ్యో అంకుల్, మా నాన్న ఎప్పుడు ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేస్తూనే ఉంటారు. అవునండి, మా వారు కూడా ఉదయం పూజ చేయకుండా ఎక్కడికి కదలరు. ప్రతి చిన్న విషయానికి దేవునికి దండం పెట్టుకుంటారు.
అవును బేటా, మా అబ్బాయి కూడా 5 పూటలా నమాజ్ చేస్తూ ఉంటాడు, హజ్ ఉమ్రాలు చేస్తూ ఉంటాడు, ఉపవాసాలు పాటిస్తాడు, చాలా నిష్టగా ఉంటాడు. ఆధ్యాత్మికతే ఉంటే మంచిగా ప్రవర్తిస్తారు అంటున్నాము. మరి వీరు చూడు ఎంత భక్తిపరులో, అయినప్పటికీ ఎంతటి దుర్మార్గాలకి పాల్పడుతున్నారో. సత్కర్మలు లేని వీరి విశ్వాసాలతో, ఆరాధనలతో ఎవరికమ్మా ప్రయోజనం? చాలా చక్కగా చెప్పారు అమ్మీజాన్. ఇంతకీ మీరెవరు ఆంటీ? నేను డాక్టర్ సత్య, ద సజ్జన్. డాక్టర్ అనేది మీ క్వాలిఫికేషన్, సత్య అనేది మీ పేరు. మరి ద సజ్జన్ అంటే ఏమిటి? నాకు అర్థం కాలేదు. సచ్చీలత, జవాబుదారీతనం, ఆదర్శ జీవనం, బాధ్యతాభావం, సేవా తత్పరత వంటి సులక్షణాలు కలిగిన వ్యక్తిని సజ్జన్ అంటారు. వావ్, చాలా బాగా చెప్పారు మేడం. మరి ఈ సులక్షణాలు మనలో ఎలా జనిస్తాయి డాక్టర్ గారు? దీనికి మౌలికంగా 2 ప్రేరకాలు ఉన్నాయి. మొదటిది మానవ సహజ అంతర్గత నైతిక ప్రేరణ. దీని ద్వారా సత్కర్మలు ఆచరించేటువంటి వారు ఉత్తములు. రెండవ ప్రేరకం ధర్మశాస్త్రాల ప్రబోధనలు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈ ధర్మశాస్త్రాలు ప్రబోధించేది కేవలం ఆరాధన క్రతువులు మాత్రమే అని అనుకుంటారు. కానీ వాస్తవానికి వాటి గురించి ఈ ధర్మశాస్త్రాలలో అతి తక్కువగా మాత్రమే చెప్పబడింది. అత్యధికంగా చెప్పింది సత్కర్మల గురించి. ఎవరి ఎడల ద్వేషం కలిగి ఉండకూడదని, అందరి పట్ల స్నేహభావం కలిగి ఉండాలని, అహంకారం లెస్స మాత్రం ఉండకూడదని, ఒకరిని మోసగించడం, దోచుకోవడం, అన్యాయంగా హతమార్చడం వంటి పాపాలకు దూరంగా ఉండమని, అనాథలను, వితంతువులను, పేదవారిని ఆదుకోమని మాటి మాటికి తెలియజేస్తుంది. తల్లిదండ్రుల ఎడల, భార్య పిల్లల ఎడల, సకల బంధువుల ఎడల ఉత్తమముగా మెలగమని తాకీదు చేస్తున్నారు. ఈ సత్కర్మలను ఆచరించకుండా వారు ఎంతటి విశ్వాసము కలిగి ఉన్నప్పటికీ, ఎంతటి ఆరాధన పరులైనప్పటికీ వారి ఆ విశ్వాస ఆరాధనలు ఏమాత్రం పనికిరావు. అవి బూడిదలో పూసిన పన్నీరు మాదిరిగా వృధా అయిపోతాయి. బేటీ, నువ్వు చెప్పింది 100కి 100% సరైనది. కానీ ఈ విషయం అందరికీ తెలియదే. అందరూ ఆరాధనలు, పూజలు, ప్రార్థనలే ప్రధానమనుకొని వాటినే చేసుకొని వెళ్ళిపోతున్నారు. సత్కర్మలను పూర్తిగా మర్చిపోయి దాని స్థానంలో దుష్కర్మలకు పాల్పడుతున్నారు. మరి వారికి ఈ విషయాలు ఎలా తెలుస్తాయి? ఐడియా, ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. మనం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అందులో ఇలాంటి మంచి విషయాలన్నీ వీడియో తీసి బాగా స్ప్రెడ్ చేద్దాం, వైరల్ చేద్దాం. ఒకరు ముగ్గురికి, ముగ్గురు 9 మందికి, అలా ప్రపంచం మొత్తం రీచ్ అవుతుంది. వావ్, ఎక్సలెంట్ ఐడియా. రండి, ఇది మన ఇంటి నుండే మొదలు పెడదాం. ఏవండి? ఏంటి చెప్పు. డాడీ, ఏంటి చెప్పు. బేటా, బోలో. ఈ వీడియో చూడండి. లంచం తీసుకునే చేతితో నువ్వు వెలిగించే దీపం చీకటిని తరిమేస్తుందా? నోటి మాటలతో కస్టమర్ని మోసం చేస్తూ నువ్వు చేసే ప్రార్థన ఆలకించబడుతుందా? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ దైవాన్ని మొరపెట్టుకోవడం అనేది ఆత్మవంచన కాక మరింకేం కాగలదు? ఇతరుల హక్కులను హరించి భక్తిని ప్రదర్శిస్తే దైవ సంబంధం మరింత దూరమవుతుందే తప్ప దగ్గర కాదన్న సత్యాన్ని గ్రహించాలి. ఏ దైవ గ్రంథమైనా, ఏ సిద్ధాంతమైనా చివరకు ఒకే సత్యాన్ని బోధిస్తున్నాయి. అదేమిటంటే దైవం స్తుతులను, స్తోత్రాలను కాదు, ఆయన మన ప్రవర్తనను చూస్తారు. కాబట్టి సత్ప్రవర్తన, సదాచరణే నిజమైన ఆరాధన. ధన్యవాదాలు. నా పూజకు ముందుగా నా ప్రవర్తన మారాలి. నిజాయితీ లేకుండా ప్రార్థన వ్యర్థం. పాలన సేవగా మారాలి. ఆరాధన మనల్ని మంచిగా మార్చకపోతే అది ఆరాధన కాదు, అలవాటు మాత్రమే.
సజ్జన సారథ్యంలోనే సత్యశాంతి సారథ్యం సత్కర్మలే దైవ ప్రసన్నతకు ముక్తికి ఆధారం. A big round of applause once again. I request all the little sajjans and all the big sajjans of this skit to please come onto the dais. Please come into the center of the stage. I'm sure all those who do not speak in Telugu have still understood the message of this wonderful skit. Right? There is a businessman, there is a government employee, and then there is a politician. Right? They are all morally corrupt people. They are durjans, right? And they are misbehaving with their family members. And then when they came across a sajjan from the society, a doctor who educated them regarding the moral values, regarding being ethically upright, okay, they took that wonderful message and then they shared it with their family, okay, and this transformation of the society, right, from the very grassroots levels, from our homes itself, with our children, our spouses, our parents, right, this transformation will take place, and then hopefully it will spread to our city, to our district, to our state, to our entire nation, and then inshallah to the rest of the world. So big round of applause. I would like to request the director of this skit to come and announce the names of all the sajjans who have participated and made this moment very memorable for us. And I request our honorable founder and chairman, Mushtaq Ahmad Abullah sir, to facilitate each sajjan. ఎలా ఉందండి స్కిట్? భగవంతునికి కోటాని కోట్ల కృతజ్ఞతలు. సజ్జన్ సమాజ్ యొక్క సిద్ధాంతం ఏదైతే ఉందో అదంతా ఈ స్కిట్లో రావడం జరిగిందని నేను భావిస్తున్నాను. నిజంగా మా స్టూడెంట్స్ని చాలా ఇబ్బంది పెట్టారు ఈ స్కిట్ టైంలో. ఈ సభాముఖంగా మీ అందరికీ సారీ తెలుపుతున్నాను, ఏదైనా మీ మనసుకైనా ఇబ్బంది కలిగించే విధంగా మాట్లాడుంటే. ఓకే, సో ఇందులో ముఖ్యంగా శాస్త్రిగా యాక్ట్ చేసినటువంటి మా ఈశ్వర్, ఓకేనా, అలాగే నెక్స్ట్ సమీర్ పాల్గా యాక్ట్ చేశారు, క్రిస్టియన్ క్యారెక్టర్. అలాగే జయేందర్, సాదిక్ జయేందర్ అబ్దుల్లాగా క్యారెక్టర్ అంటే ఎమ్మెల్యే క్యారెక్టర్గా యాక్ట్ చేశారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి భాయ్జాన్, ఓకేనా, ఫుర్ఖాన్ కాంట్రాక్టర్ అన్నమాట. అలాగే మా చిన్న బేరర్, ఓకేనా, హంజా. అదేవిధంగా నాకు ఎంతో సపోర్ట్గా నిలిచినటువంటి నిహాల్, ఓకేనా, ప్రతి విషయంలో కూడా అక్కడ ఇలా పెడితే బాగుంటుంది అని చెప్పి చాలా హెల్ప్ చేశాడు నిహాల్. అలాగే స్టూడెంట్ క్యారెక్టర్ చేసిన జోయా, అలాగే స్వాతి క్యారెక్టర్ చేసినటువంటి సనా, అలాగే అమ్మాయి పేరు, చెల్లి పేరు సిరి, ఓకేనా, సిరి. జెస్సీ క్యారెక్టర్ అసలు మాట్లాడలేవు, అవునా, అయినప్పటికీ చేసింది, ఓకేనా, డైలాగ్స్ ఏమీ లేవు, అయినప్పటికీ చాలా బాగా పెర్ఫామ్ చేసింది. అలాగే సజ్జన్ సత్య, ఓకేనా, ఆయిషా తన పేరు. అలాగే మెహరునిసా గారు కల్చరల్ కోఆర్డినేటర్, చాలా బాగా చేశారు మేడం గారు. అలాగే చివరిలో ఒక 3 days ముందు మేము చెప్పాము జస్ట్ మా సుమయ్య మేడం గారికి ఈ వీడియోలా చేయాలని చెప్పి వెంటనే ఓకే చెప్పి చేశారు. సో వీళ్ళు మా అందరి యొక్క టీం. అలాగే హంజా ఉన్నాడు, హంజా కమాన్, ఫోన్లో మాట్లాడాడు కదా దీవెన బ్యాగ్స్ అని చెప్పి, హన్ను, ఓకేనా, హన్ను కూడా. సో అందరికీ థ్యాంక్ యూ. అలాగే దీని అంతటికి వెనకాల కనిపించినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఎవరై ఉంటారు చెప్పండి, ఎవరు? ఎడిటర్ అండి, ఓకేనా. ఆ డైలాగ్స్ వాళ్ళు చెప్పారు, సరే వాటిని కలపాలి, ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టానంటే అసలు మీరు నమ్మరు. ఈవెందో నిన్న కూడా ఎడిట్ చేయించాను చిన్నది. సో ఎడిట్ చేసి నాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేసినటువంటి సజ్జన్ సత్తార్ ఫ్రమ్ ఏలూరు, అందరూ కూడా తనను అభినందించండి. సో ఆ డైలాగ్కి తగ్గట్టు వెనకాల ఆ వీడియో రావడం ఇదంతా కూడా దగ్గర నుంచి చేసినది సత్తారే. సో ఈ విధంగా మొత్తం మ్యాక్సిమం 90% అంతా కూడా ఏలూరు ప్రేరణ టీం నుంచి వీరందరూ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇప్పుడు యాక్చువల్లీ ఎగ్జామ్స్ టైం అండి. ఇప్పుడంతా ఏంటి, ఎగ్జామ్స్ టైం. ఇలాంటి ఎగ్జామ్స్ టైంలో వీరు డైలాగ్స్ పట్టడమే కాకుండా దాన్ని ప్రాక్టీస్ చేయడము, ఓకేనా, ఇదంతా కూడా చేయడం జరిగింది. సో
నా తరఫు నుంచి మీరు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరియు అభినందనలు. ఇప్పుడు మరి చైర్మన్ సార్ వారిని సత్కరించవలసిందిగా నేను కోరుతున్నాను. ముందుగా ఈశ్వర్, నెక్స్ట్ సమీర్. కొద్దిగా ఫాస్ట్గా చేద్దామండి, ఓకేనా స్టూడెంట్స్? ఏమనుకోవద్దు, మనకి టైం డిలేలో ఉంది. సమీర్, నెక్స్ట్ జయేందర్, రెడీగా ఉండాలి. జయేందర్ నెక్స్ట్. నెక్స్ట్ సనా. సనా, ఆ తర్వాత జోయా, మెహరునిసా గారు, ఆయేషా, హంజా, హన్ను, హన్ను, హంజా, హన్ను, ఫుర్ఖాన్, ఫుర్ఖాన్, నెక్స్ట్ సతార్, నిహాల్, సుమ్యా మేడం, డాక్టర్ సుమ్యా మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, I would like to request the entire team to quickly assemble with your mementos and we'll take a group picture. Okay. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సిరి. Sajjan Raqib is the writer, director of this entire skit. Thank you very much. A big round of applause.